హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో ఎగ్ నూడిల్స్ని చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి నీళ్ళను వేసుకోండి. ఈ నీళ్లను బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నూడిల్స్ వేసి కుక్ చేయండి. ఇక్కడ నేను 2 నూడిల్స్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి. నూడిల్స్ని మాత్రం ఎక్కువ కుక్ చేయకూడదండి. ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోయి తినేటప్పుడు కానీ చూడడానికి కానీ అస్సలు బాగుండదండి. అందుకని 70 to 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న వెంటనే నూడిల్స్ని డ్రైన్ అవుట్ చేసేసి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసుకోవాలి. చూడండి, నూడిల్స్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేస్తే మన కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్లోకి ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకుంటున్నానండి. మీరు 3తో అయినా చేయొచ్చు, 4తో అయినా చేసుకోవచ్చు, 5తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు, 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. కొద్దిగా కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోండి. వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. చూడండి, ఎగ్స్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలను, 1/2 కప్పు క్యారెట్ తరుగును, 1/2 కప్పు క్యాప్సికమ్ను, 1 కప్పు క్యాబేజీ తరుగును వేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. వెజిటబుల్స్ని ఓవర్గా కుక్ చేయకూడదు. ఇలా వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాక ఇప్పుడు నూడిల్స్ని వేసి వెజిటబుల్స్లో అన్నీ కలిసేలాగా హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు టాస్ చేయండి. ఇవన్నీ బాగా కలిసాక ఇందులోకి 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లు జస్ట్ 2 మినిట్స్ పాటు టాస్ చేయండి. అంతా బాగా కలిసాక సాసెస్ని వేసుకుందాం. ఇందులోకి 2 టీ స్పూన్స్ వెనిగరు, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాసు, 2 టీ స్పూన్స్ టమోటా సాసు, 2 టీ స్పూన్ సోయా సాస్ను కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. సోయా సాస్ క్లిప్ మిస్ అయిందండి. ఇవన్నీ కూడా నూడిల్స్కి పట్టేటట్లు జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేయండి. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మనకి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.